గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రష్యా వాదం, చైనా వాదం కాదు, భారత వాదం అనేది వేరేగా ఉంది. కాబట్టి మమ్మల్ని క్షమించండి అపరాధ మనసుతో అని ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే రాజకీయ పార్టీ వేరు, మావోయిస్ట్ పార్టీ వేరు. రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే భేదాభిప్రాయాలు వస్తాయో అదే పందాలో ఇది కూడా వస్తుందా? నెక్సలైట్ యూనిట్స్ అనేది ఒక కమాండ్ స్ట్రక్చర్లో వర్క్ చేస్తారు, ఏదైనా ఆర్మ్ ఫోర్సెస్ లాగానే. నక్సలైట్స్ ఇప్పుడు బ్యాక్ ఫుట్లో ఉన్నారు. బ్యాక్ ఫుట్ కాదు, చాలా ఘోర పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఇంకా ఒక 6 నెలలు ఉంటుంది ఆ డెడ్ లైన్కి. ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం భారతదేశంలో విప్లవం వైపు, ఆ ఉద్యమం వైపు, ఆ 3 వైపు ప్రజలు ఉన్నారనుకుంటా. చదువు లేదు మీ పిల్లలకి, ఇదేం గవర్నమెంట్ రా అని చెప్పి తుపాకీ పట్టుకోమంటారు. రేషన్ వద్దదు, మీకు రేషన్ ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, ఏం గవర్నమెంట్ రా ఇది అని చెప్తారు. మళ్ళీ తుపాకీ పట్టుకుంటారు. భారతదేశంలో సమస్యలు, దానికి ఉన్న భారత ప్రజలకు కావాల్సిన సమస్యల మీద పోరాటం చేసి ఇన్ని దశాబ్దాల పాటు ఉన్న పార్టీ నక్సల్స్ నుండి, పీపుల్స్ వార్ నుండి మావోయిస్ట్ పార్టీగా మారడం అంటే చైనాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ లీడర్షిప్ని మనం అడాప్ట్ తీసుకోబట్టి కొంత ప్రజలు మనకు దూరం అయ్యారనేది కూడా అనుకోవచ్చు. స్టాలిన్ హైదరాబాద్ లిబరేషన్ కోసం ఆ టైంలో మన కమ్యూనిస్ట్ లీడర్ స్టాలిన్ని కలిసి హైదరాబాద్ని కమ్యూనిస్ట్ ఏరియాగా ఉంచుకుంటాం, మనం రాజ్యంగా తయారు చేద్దామని చెప్పారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీలో విభేదాలు వచ్చాయా? సెంట్రల్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్టేట్ కమిటీ తప్పుపడుతుందా? అంతేకాకుండా ఈ మధ్యన తీసుకున్న ఒక నిర్ణయంపై సెంట్రల్ కమిటీలో కూడా కొంతమంది వ్యక్తులు దాన్ని తప్పుపట్టడం, అది వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం, మరుక్షణంలోనే వాళ్ళు ఎన్కౌంటర్ అవ్వడం అనేది ఈరోజు మన చర్చ. ఆ లేఖ బయటికి రాకముందే వాళ్ళు ఎన్కౌంటర్ అవ్వడం, అదేవిధంగా వాళ్ళ మధ్యన ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేదు పార్టీ ఆరోపిస్తున్నగా కోవట్లు చేసిన పన్నాగమా ఇది అనే విషయంపై ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చారి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, పార్టీలో ఎప్పటి నుంచో లీగలైజ్ చేయాలనే విషయం గత సంవత్సరం నుంచే జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇటీవల అభయ్ అనే పేరు మీద ఒక లెటర్ వచ్చింది. కరెక్ట్. మల్లోజు వేణుగోపాల్ గారు, పొలిట్ బ్యూరో మెంబర్, ఆయన రాశారు. పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది, మేము మిడిమిడి జ్ఞానంతో చేసిన కొన్ని తప్పిదాల వల్ల ప్రజలకి మేము దూరం అయ్యాం. రష్యా వాదం, చైనా వాదం కాదు, భారత వాదం అనేది వేరేగా ఉంది. కాబట్టి మమ్మల్ని క్షమించండి అపరాధ మనసుతో అని ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో కొంతకాలం సాయుధ పోరాటం విరమిద్దాం అనేది ఉంది. అది వచ్చిన మరుక్షణంలో అంటే ఒక రోజు గ్యాప్, 20 ఆగస్టులో రాసిన లెటర్ ఈ మధ్యన రావడం, అంటే నంబాల కేశవరావు గారు బతుకున్నప్పుడే చర్చ వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ లెటర్ వచ్చిన కొన్ని రోజుల్లో స్టేట్ కమిటీ నుంచి జగన్ అనే పేరు మీద ఒక లెటర్ వచ్చింది. చంద్రన్న అలియాస్ చంద్రన్న. ఇది కేవలం పొలిట్ బ్యూరో మెంబర్ అయిన అభయ్ వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి దానికి సంబంధం లేదు, దీర్ఘకాల పోరాటానికి సిద్ధం అంటూ, కానీ శాంతి చర్చలు రెడీగా ఉంటూ ఆయన ఒక లెటర్ ఇచ్చారు. దీని మీద కొంత అభిప్రాయం వచ్చింది. అంటే పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చిన కామెంట్కి స్టేట్ కమిటీ కాదు, పొలిట్ బ్యూరో మెంబర్ ఎవరైనా కామెంట్ చేయాలి తప్ప స్టేట్ కమిటీ చేయకూడదు అని ఒక కామెంట్ రావడంతో వెంటనే స్టేట్ కమిటీలో సెంట్రల్ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన కట్టా రామచంద్రరెడ్డి గారు, ఇంకొక కాసా రామచంద్రరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, దాదాజీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పూర్తిగా అభయ్ యొక్క వ్యక్తిగత నిర్ణయం, మాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఆ లెటర్ బయటకు వచ్చిన మరుక్షణంలోనే వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్ అయిపోయారు. అంటే ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా, పార్టీని పక్కతో పట్టించడానికి కొంతమంది కోవట్లు జరుగుతుందా, కోవట్లు చేసిన ఆపరేషన్లో వీళ్ళు పడ్డారా, అదేవిధంగా అభయ్ అనే వ్యక్తి అంటే మల్లోజు వేణుగోపాల్ గారు పోలీస్ కస్టడీలో ఉండి లెటర్ రాశారా, ఈ అంశాలన్నిపై మనం మాట్లాడదాం. మీకున్న అనుభవం ప్రకారం పార్టీలో ఇటువంటి రాజకీయ పార్టీ వేరు, మావోయిస్ట్ పార్టీ వేరు. రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే భేదాభిప్రాయాలు వస్తాయో అదే పందాలో ఇది కూడా వస్తుందా, లేదు మావోయిస్ట్ పార్టీలో కూడా ప్రజాభిప్రాయం తీసుకోవడం, ప్రజల వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించడం అనేది కూడా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇందులో ఇదే విధంగా దీనిలో కూడా మనం పరిగణిస్తారా? సార్, మీకు తెలిసిందే నెక్సలైట్ యూనిట్స్ అనేది ఒక కమాండ్ స్ట్రక్చర్లో వర్క్ చేస్తారు, ఏదైనా ఆర్మ్ ఫోర్సెస్ లాగానే. పాలిట్ బ్యూరో ఉంటుంది, దాని తర్వాత
స్టేట్ యూనిట్స్కి వెళ్ళిపోతుంది. నడుమిట్లో కమాండర్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రమోషన్ కూడా టిపికల్లీ కార్పొరేట్ స్టైల్లో నడుస్తుంది. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడము, కొంతమందిని డిమోట్ చేయడం అంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిన ఈ లేఖ వచ్చిన తర్వాత కూడా నేను కూడా అదే ఆలోచించాను. దీనికి ఒక్కరి సిగ్నేచర్ పెట్టారేంటి, స్పోక్స్ పర్సనా అని డౌట్ వచ్చింది నాకు. అఫీషియల్ స్పోక్స్ పర్సనే అబ్బాయి. కానీ ఇది ఎప్పుడు రాశారు, ఎందుకంటే అది కూడా డౌట్ ఉండే. పోలీస్ ఫోర్స్కి ఫస్ట్ డౌట్ ఏమో ఇది జెన్యునా, ఇదేదో మళ్ళీ మన MCR/HRD ఇన్స్టిట్యూట్లో జరిగిన అట్లనే ఒక చర్చనా ఇదని చెప్పి ఒక డౌట్ వచ్చింది పోలీస్ వాళ్ళకు కూడా. డెఫినెట్లీ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఫస్ట్. దాని తర్వాత చెప్పారు కరెక్ట్, ఈ లెటర్ వచ్చింది మనిషి దగ్గర నుంచి కరెక్టే, కానీ మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు. అది ఒక స్ట్రాటజీ. ఎందుకంటే నక్సలైట్స్ ఇప్పుడు బ్యాక్ఫుట్లో ఉన్నారు. బ్యాక్ఫుట్ కాదు, చాలా ఘోర పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఇంకా ఒక 6 నెలలు ఉంటుంది ఆ డెడ్ లైన్కి. దాని లోపల మొత్తం ఫినిష్ చేసేసారని చెప్పారు. ఇప్పుడు భయం ఏంటంటే వీళ్ళకి నక్సల్ అవుట్ఫిట్స్కి ఆ డెడ్ లైన్తో ముందు ఈ పోలీస్ ఫోర్సెస్ కంప్లీట్గా మమ్మల్ని ఫినిష్ చేస్తున్నాయి. ఆల్రెడీ గద్రిచౌలి కానీ ఇటువైపు బస్తర్ వైపు ఉన్న దాంట్లో, అది కాకుండా బీహార్ జార్ఖండ్ వైపు ఉన్న మొత్తం అవుట్ఫిట్స్ని కంప్లీట్గా ఫినిష్ చేసామని డిసైడ్ చేశారు. తెలంగాణ ఒకటే నాకు డౌట్ ఉంది, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ ఎన్కౌంటర్ కనిపించట్లేదు. అది ఎందుకు జరగట్లేదు మనకు తెలియదు. కానీ ఎందుకో ఈ కొరియర్ బిజినెస్ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా వీక్ అయిపోయినట్లుంది. ఆ సిస్టమే తీసేశారా, డైరెక్ట్ మీటింగ్ పెట్టుకుంటున్నారా, మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎందుకంటే నిఘా పెట్టడం మన మీద హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి. మనకు అందరికి తెలిసిందే తెలంగాణ పోలీస్ దీంట్లో ఛాంపియన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్లోనే కొరియర్ నెట్వర్క్ని వీళ్ళు మొత్తం ధ్వంసం చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి సార్, లాస్ట్ ఒక 6 సంవత్సరాల నుంచి కొరియర్ అనే ఒక వర్డ్ కూడా కనిపించట్లేదు ఇట్లే. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు టైంలో కూడా కొరియర్ నెట్వర్క్ చాలా ఫేమస్ ఉండే. అప్పుడు పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని వాడుకుంటుండే వీళ్ళు, RSU PDSU వాళ్ళని వాడుకుంటుండే కొరియర్. ఎందుకంటే వాళ్ళు బస్సులో పోతారు, దిగుతారు, చేతిలో ఒక లెటర్ ఉంటుంది, ఎవరు చూడరు, అది చెక్ చేయరు పోలీసు వాళ్ళు ఎక్కువ, వీళ్ళు స్టూడెంట్స్ కదా అని చెప్పేసి. కానీ దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా తెలిసిపోయింది, మీకు తెలిసింది అది, దట్ ఈ కొరియర్ సిస్టమ్ అనేది అకాడమిక్స్ని యూజ్ చేసి చేస్తారు వీళ్ళు ఎక్కువ, డౌట్ ఉండదు వాళ్ళని. కానీ ఓవరాల్ స్ట్రాటజీ చూస్తే గవర్నమెంట్ది ఏంటంటే వీళ్ళని లీడర్షిప్ని ఫినిష్ చేయడం. అది ఈసారి మనకు తెలుసు, మీరు చెప్పారు ఆ లెటర్ బయటికి రాగానే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోయారు. ఎన్కౌంటర్ సడన్గా జరగదు, ప్లాన్డ్ ఉంటుంది. ఒకటైతే వాళ్ళు కస్టడీలో ఉన్నారు ఆల్రెడీ, లేకుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నారని తెలిసి కొడతారు. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మెంబర్ని కొట్టడం అనేది చిన్న పని కాదు. వాళ్ళ ప్రొటెక్షన్ మన అందరికి తెలిసిందే, వాళ్ళకి మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సార్, సెంట్రల్ కమిటీ మెంబర్లు సాధారణంగా ఒకరు ఇద్దరు కలిపి ఉంటారా, విడివిడిగా ఉంటారా? విడివిడిగా ఉంటారు యూజువల్లీ, కానీ ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు వస్తారు కదా. కానీ ఇక్కడ మొన్న జరిగిన ఘటనలో ఇద్దరు ఒకే దగ్గర చనిపోవడం అనేది నాకు అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారనుకుంటాను ఆ టైంలో. బహుశా ఉండొచ్చు, ఎందుకంటే ఇంత క్విక్ రియాక్షన్ జరగదు లేకుంటే. ఆర్ మీరు చెప్పినట్ల వీళ్ళు మూమెంట్లో ఉండొచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్. ఎందుకంటే ఎప్పుడైనా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చూడండి, వాళ్ళు DG, IG, DIG అందరు ఒకటేసారి ఒక కాన్వాయ్లో వెళ్ళారు, సపరేట్ కాన్వాయ్లో పోతారు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు. ఎందుకంటే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అందరు మొత్తం లీడర్షిప్ అవుట్ అయిపోతుంది. ఇదే మనం ఛత్తీస్గఢ్ నుంచి అప్పుడు మనం గుర్తుంది సార్ మీకు, విద్యాచరణ్ శుక్లా వీళ్ళని అందరినీ కాంగ్రెస్ లీడర్ని ఫినిష్ చేసినప్పుడు అన్నిటికంటే పెద్ద తప్పు అదే ఉండే. వీళ్ళందరూ ఒకటే కాన్వాయ్లో వెళ్ళారు, కొట్టడానికి చాలా ఈజీ ఉండే అన్నమాట. అది నేర్చుకున్న తర్వాత అలిపిరి ద్వారా నేర్చుకోవాల్సి ఉండే యాక్చువల్లీ, కానీ నేర్చుకోలేదు వీళ్ళు. కానీ ఈ సెంట్రల్ కమిటీ మెంబర్స్ని కొట్టడం అనేది ఈ అభయ్ ఇచ్చిన పీస్ టాక్స్కి నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ఐ థింక్ CPI-ML స్ప్లిట్ అయిపోయింది సార్. అంటే ఈ వాదం దాదాపు సంవత్సరం నుంచి నడుస్తుందండి. మళ్ళీ నంబాల కేశ్వర గారు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని లీగలైజ్ చేయాలని, ఎందుకంటే గతంలో 1975లో కొండపల్లి సీతారామయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పెడదాం అంటే పార్టీకి ప్రజలకి దూరం అవుతుంది, ప్రజలకు ఏం కావాలనే విషయాన్ని పార్టీ గుర్తుంచకుండా వాళ్ళు తీసుకున్న లైన్లోనే అదే విధంగా వెళ్ళడం బట్టి ఇది జరుగుతుందనేది చర్చ వచ్చింది. సార్, గవర్నమెంట్కి పోలీస్కి ఇప్పుడు కాదు 15-20 సంవత్సరాల ముందే తెలిసిపోయింది నక్సలిజం అనేది. ఇప్పుడు మీరు నేను దీనికన్నా ముందుకు ఒకసారి చెప్పాను, నేను వచ్చేది కేరళ నుంచి. కమ్యూనిజం పుట్టింది అంటే ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ EMS నంబూదిరిపాడు అక్కడే ఎలక్ట్ అయింది. చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతారు మళ్ళీ నక్సలిజం అక్కడ ఎందుకు లేదు, వెస్ట్ బెంగాల్ నక్సల్ బారీ నుంచి మొదలైన నక్సలిజం వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్కడో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇప్పుడు మనం చెప్పిన జార్ఖండ్ వైపు కొంచెం, తెలంగాణ వైపౌట్ అయిపోయారు ఆల్మోస్ట్ కంప్లీట్గా.
వాళ్ళు ఎందుకు ఇక నక్సల్ ఏరియాలు ఎందుకు ఇది రావట్లేదు? హార్డ్ కోర్ నక్సలైట్స్ ఇప్పుడు కూడా సిపిఎం తక్కువేం కాదు, కేరళలో చాలా పట్టు ఉన్నాయి వాళ్ళకి. సిపిఐ ఎంఎల్కి బీహార్లో ఇప్పుడు కూడా 6 నుంచి 8 సీట్లు వస్తుంది. అంటే న్యాచురల్లీ వాళ్ళకి సపోర్ట్ ఉందని కదా అందరికి తెలుసు. దే ఆర్ కైండ్ ఆఫ్ ఒక అఫిలియేట్ పార్టీ సిపిఐ ఎంఎల్ అంటే నక్సలైట్స్తోనే సంబంధం ఉన్న వాళ్ళు. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ స్ప్లిట్ ఇంజనీర్ చేసింది పోలీస్ వాళ్ళే, స్పెషల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు దీంట్లో, బహుశా దూరిపోయి ఉంటారు పార్టీ లోపల. మీరు చెప్పినట్లు కోవర్ట్ లేకుండా చేయలేరు సార్. మీకు తెలిసింది ఉంది, కోవర్ట్ లేకుండా ఒక ఆపరేషన్ కూడా చేయలేరు వీళ్ళు. కానీ కోవర్ట్ కూడా తెలుసు, వీళ్ళు చిన్న చిన్న గ్రామాల్లో కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి కాల్చి చంపేస్తారు అందరి ముందు. కానీ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ని చేయలేరు కదా. ఆయన పారిపోతుంటే కూడా హెల్త్ ఇష్యూ అని చెప్పి దీనికన్నా ముందు చాలామంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, అంటే అవుట్ఫిట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది ఈసారి కూడా అనుకుంటాను ఒక స్ప్లిట్ జరుగుతుంది. దాంట్లో తెలంగాణ విభాగం సపరేటు, నార్త్ అంటే మిడిల్ నుంచి నార్త్ ఛత్తీస్గఢ్ నుంచి అటువైపు స్ప్లిట్ అయిపోతుంది. ఎందుకంటే తెలంగాణ యూనిట్ డామినేషన్ చాలా సంవత్సరాలు కాదు, ఇప్పుడు నక్సల్ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి తెలంగాణ వాజ్ డామినెంట్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవచ్చు మనం. కానీ మనందరూ తెలిసిందే వరంగల్ నుంచి ఇటువైపు వచ్చి ఆంధ్ర ఏజెన్సీ ఏరియా నుంచి కూడా వేరండి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కరెక్ట్. ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం భారతదేశంలో విప్లవం వైపు, ఆ ఉద్యమం వైపు, ఆ 3 వైపు ప్రజలు ఉన్నారనుకుంటా. ఇప్పుడు ప్రజలకి ఏం చేశారంటే గవర్నమెంట్ సార్ బేసిక్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్కూల్ లేదు, చదువు లేదు మీ పిల్లలకి, ఇదేం గవర్నమెంట్ రా అని చెప్పి తుపాకీ పట్టుకోమంటారు. స్కూల్ పెట్టారు. రేషన్ వద్దదు, మీకు రేషన్ ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, ఏం గవర్నమెంట్ రా ఇది అని చెప్తాను. మళ్ళీ తుపాకీ పట్టుకుంటాడు. చదువుకున్న ఇంజనీరింగ్, నీకు ఉద్యోగం రాలేదు, అక్కడ చూడు, పక్కనోడికి చూడు, ఆడు చూడు, జమీందారు అంటే జమీందార్ టైపు కాంట్రాక్టర్, వాడికి 5 కార్లు, 5 అంతస్తుల బిల్డింగు, 10 మంది పనిమనుషులు, ఈ చూడరా నెక్సలైట్స్ అంటే. మీరు ఎలిమెంట్స్ అన్నీ తీసేది, ఇట్లాంటి చాలా ఉంటాయి ఎలిమెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి. ఇదన్నీ తీసేస్తే సార్ సపోర్ట్ తగ్గిపోతుంది. అదే పోలీసులు కూడా చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కూడా కోవర్ట్గా ట్రై చేస్తున్నారు ఇది కూడా చేయడానికి. ఎందుకంటే వాళ్ళ బేస్ సపోర్ట్ అదే కదా సార్. ప్రజల దగ్గర నుంచి వెళ్ళి బియ్యం తీసుకోవాలన్నా కానీ, ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఏదైనా తినడానికి ఏమైనా తీసుకోవాలంటే, మీరు చెప్తున్నట్లుగా సార్ ప్రజలకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను గతంలో గుర్తించారు కాబట్టి పార్టీ ఆ విధంగా వెళ్ళింది, ప్రజలకు దగ్గరైంది. కరెక్ట్. కానీ కాలక్రమంలో ప్రభుత్వాలు కిందకి రావడం, అంటే ప్రభుత్వాలు కిందకి రావడానికి ప్రధాన కారణం పార్టీ తీసుకున్న లైను, వాళ్ళు చేసిన ఆపరేషన్ బట్టి ప్రభుత్వం కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాలు రావడం, మౌలిక వసతులు కల్పించింది, ప్రజలకు గుర్తించింది. ఇటువంటి సమయంలో ఇప్పుడు మనంతా టెక్నాలజీ వైపు వెళ్తున్న క్రమంలో పార్టీకి దగ్గరగా అవ్వడానికి విద్యార్థులు కానీ లేదంటే చదువుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు. కరెక్ట్. ఈ క్రమంలో జరుగుతున్న టైంలో ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి, మీరు చెప్పారు ఇందాక, ఒక కార్లు ఉన్నాయి లేదా భూస్వామ్య వ్యవస్థ ఉంది, దున్నేవాడిది భూమి ఉంది, అటు గుర్తించి వాళ్ళందరూ ప్రజలకు పార్టీకి దగ్గర అయ్యారనేది. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో మీరు శ్రీలంక తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, నేపాల్ తీసుకోండి, అక్కడ ఏ పార్టీ లేదు. కానీ అక్కడ పరిస్థితి మారిపోయింది కాబట్టి వాళ్ళ సమస్యలు గుర్తించుకున్నారు, వాళ్ళే ఈరోజు తిరుగుబాటు చేశారు. ఇంత డెవలప్ అయిన ఈ కంట్రీలో ఇప్పుడు భారతదేశంలో సాయుధ పోరాటం అవసరమా? సాయుధ పోరాటం లేకుండా 3 స్టేట్లు కూడా గెలుపొంది. కరెక్ట్. అయిపోయింది సార్, అవుట్డేటెడ్. ఆ ఫిలాసఫీ అవుట్డేటెడ్. మీరు చెప్పండి, వరల్డ్ వైడ్లో ఇప్పుడు లోకంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నారు సార్? పెద్దగా ఎక్కడండి ఇక్కడ మీకు కనిపిస్తే కొంచెం వెనిజువేలాలో ఒకటి కనిపిస్తుంది. క్యూబాలో అయితే కమ్యూనిజం మోడల్ అయిపోయింది. అన్నిటికంటే బిగ్ డాడీ సోవియట్ యూనియన్ పోయింది. అవును. చైనా యుఎస్ కన్నా క్యాపిటలిస్ట్ అయిపోయారు. కమ్యూనిజం అనే కాన్సెప్ట్ అదే పోయింది కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫస్ట్ మారల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుండే ముందు మనకు తెలుసు. చిన్న ఆపరేషన్ చేయించుకోవాలంటే రష్యాకి వెళ్తుండే ముందు కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పటి నుంచి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టిందో ప్రజలు అక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి దూరం అయ్యారు. ఇంకోటి ప్రజలు కూడా తెలిసిపోయింది ఇది ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే క్లాస్ ఎనిమీ అని చెప్పి మొదలు పెట్టారు వీళ్ళందరూ. కాన్సెప్ట్ అదే ఉండే కదా సార్. నక్సలిజం కాన్సెప్ట్ అంటే బూర్జువా, ఆయన క్లాస్ ఎనిమీ, ఆయన చంపాలి, ఆడు చిన్న కాంట్రాక్టర్ అయితే కూడా వాడిని ఫినిష్ చేయాలి, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ అది లాస్ట్ జనరేషన్ సార్. ఒక 1990 తర్వాత పుట్టిన జనరేషన్కి మీరు వరంగల్ వెళ్ళండి, కాకతీయ అక్కడ ఆ ఏరియాలో వెళ్తే మీకు రిక్రూట్స్ దొరకట్లేదు. పీడిఎస్సీ ఎక్కడుంది సార్? ఇప్పుడు లేదు. ఆర్ఎస్సీ ఉందా సార్? ముందు రైతులదే కదా ఉండే, రైతుల వైపు నుంచి ఒకటి ఉండే, ఈ స్టూడెంట్స్ వైపు నుంచి ఒకటి ఉండే. వీళ్ళిద్దరిని రిక్రూట్మెంట్ గ్రౌండ్ పోయింది సార్ వాళ్ళది.
కొత్త రిక్రూట్స్ మీరు యావరేజ్ అయితే చూడండి. అంటే దానికి కారణం ఏమనుకోవచ్చు అంటే ప్రజలకు ఏం కావాలనే విషయం గుర్తించకుండా వాళ్ళ భావజాలను ప్రజల మీద వృద్ధం బట్టి ఇది అంత దూరం అనుకోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఒక యారగెన్స్ వచ్చేసింది సార్ ఈ లీడర్స్కి, నక్సల్ లీడర్స్కి. మేము చెప్పిందే నిజం, మీరందరూ వినాల్సిందే. కాలం మారిపోయింది సార్ చాలా మటుకు. మనం ఇందాక అనుకున్న 3 దేశాల్లో ఏ పార్టీ సపోర్ట్ లేదు, ప్రజలకు సమస్య గుర్తించుకున్నారు, వాళ్ళే రోడ్ల మీదకి వచ్చారు. కరెక్ట్. నేపాల్ ఎందుకు జరిగింది సార్? నేపాల్లో చిన్న ఒక రోడ్ యాక్సిడెంట్తో మొదలైంది కంప్లీట్. నేపాల్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు. శ్రీలంకలో డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉండే, అక్కడ ఉన్న గవర్నమెంట్ టోటల్ కరప్ట్ ఉండే. బంగ్లాదేశ్లో రిలీజియస్ యాంగిల్ ఉండే, ఒకటి షేక్ హసీనాని తీసిపడేయాలండే, అక్కడ ఒక రిజర్వేషన్ పాలసీ మీద గొడవ అయింది అది. నేపాల్ ఏమో అక్కడున్న మోడర్న్ రాజాస్ లండన్కి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని వేస్తున్నారని చెప్పి అక్కడున్న పిల్లలు కోపం వచ్చి వాళ్ళు రోడ్డు మీద దిగారు. కానీ ఈ పరిణామాలు ఎందుకంటే పార్టీ గుర్తించట్లేదు? గతంలో బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిలబడే పార్టీ, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం కష్టపడే పార్టీ, వాళ్ళ త్యాగాలు మాత్రం ఎవరు మర్చిపోలేవు. వాళ్ళు ఎండనక వాననక ఎక్కడ అడవిలో ఉంటారు, కష్టపడతారు, అన్నీ చేశారు. అంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్మిన పార్టీ వాళ్ళు ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఇప్పుడు ఎందుకు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మర్చిపోయి అదే భావజాలంతో అదే సాయుధ పోరాటం అనేది ఎంచుకోవడం అనేది మనం ఏ విధంగా అనుకోవాలండి? నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వైపు నక్సలిజం మీరు ఇప్పుడు కూడా తిరిగితే అమరవీర స్తూపాలు అన్నీ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఒక 5 సంవత్సరాలు ఏదైనా ఎన్కౌంటర్ జరిగిందా సార్ అక్కడ? మేజర్ ఎన్కౌంటర్ ఏం లేదు. అంటే ఇప్పుడు పార్టీ మీరు అన్నట్లుగా తెలంగాణ వైపు షెల్టర్ జోన్గా పెట్టుకుంది. అదే. సో ఏమవుతుందంటే వీళ్ళ బేసిక్ రిక్రూట్మెంట్ గ్రౌండ్ పోయింది సార్ వీళ్ళది. ఒకటి, ప్రజలు దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయ్యారు? నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ ఫిలాసఫీని బిలీవ్ చేయట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉంటే వాళ్ళు బహుశా ఇప్పుడు కూడా సింపతి ఉండొచ్చు నక్సల్ అవుట్ఫిట్. ఇంకోటి, ఊర్లలో కూడా పిల్లలు బయటికి చదువుకోవడానికి వెళ్తున్నారు. ఊర్లలో ఎవరు లేరు ఇప్పుడు. అక్కడున్న అందరు ముసలోళ్ళు, లేకుంటే వాళ్ళు ఒక మిడిల్ ఏజ్డ్ 40-45 ఉన్నాయి. పిల్లలు యంగ్స్టర్స్ అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు, అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. వీళ్ళకి రిక్రూట్మెంట్ లేదు అక్కడి నుంచి. ముందేముంది సార్, ఒక మోటివేషన్ చేయడం, తుపాకీ ఇవ్వడం, డబ్బులు పంచిపెట్టరు కదా, ఓపెన్గా పంచిపెట్టరు. శాలరీ ఏం లేదు కదా నక్సలిజం అవుట్ఫిట్స్లో. కానీ అక్కడ కూడా మీరు చూడండి, సరెండర్ చేసిన వాళ్ళు ఎందుకు సరెండర్ చేస్తున్నారు చూడండి సార్. ఒకటి, వాళ్ళు హెల్త్ రీజన్ అని చెప్తారు. రెండవది, మనం మారిపోయాం, మన దారి నుంచి మారిపోయినాం, టోటల్ మారిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ప్రజలతో సంబంధం ఏం లేదని చెప్పి మేము సరెండర్ చేస్తున్నాం. అంటే సరెండర్ చేసినోడు ఎక్స్క్యూజ్ ఉంటుంది ఏదైనా ఒకటి. కానీ మీరు 70, 80, 90కి వచ్చిన తర్వాత 90 తర్వాతనే మార్పులు మొదలైంది సార్. అండ్ స్పెషల్లీ 2010 తర్వాత మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఒక నక్సల్ అవుట్ఫిట్స్కి ఒక డిక్లైన్ మొదలైంది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఈ నక్సల్ మూమెంట్ని కంప్లీట్గా ఫినిష్ చేసేయాలని చెప్పి, ఎందుకంటే మనం 2.5 ఫ్రంట్ వార్ అంటాం. బిపిన్ రావత్ గారు ఒకసారి చెప్పారు, ఇది పాకిస్తాన్, చైనా అండ్ నక్సల్స్. అది అర్బన్ నక్సల్స్ ఉండొచ్చు, రూరల్ నక్సల్స్ ఉండొచ్చు. కానీ వీళ్ళని కంప్లీట్గా వైప్అవుట్ చేయాలి. ఎందుకంటే ఒకటి మీరు చూసుంటారు, వేదాంత కానీ మైనింగ్ కంపెనీస్ దగ్గర డబ్బులు గుంజుకుంటుండే ముందు వీళ్ళు ట్యాక్స్లు కలెక్ట్ చేసుకుంటుండే. అది పార్టీ ఫండ్ అంటారు వాళ్ళు, ఏదైనా పేరులో పెట్టుకోవచ్చులే. మీరు రెసీట్ కూడా ఇస్తారో అది కూడా తెలియదు నాకు. ఇస్తారు రెసీట్ కూడా, ప్రతిది కూడా అకౌంట్ ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో నేను వాళ్ళని సమర్థించడం కాదు, వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రతి డబ్బు, ప్రతి ఖర్చు, ప్రతిది కూడా పేపర్ మీద ఉంటుంది. సో అది ఆ ఫిలాసఫీ ఆ టైంలో ఉండొచ్చు. బహుశా ఇప్పుడు ఎట్లయిపోయిందండి, ఇప్పుడున్న వాళ్ళకి కొంచెం యంగ్స్టర్స్కి కొంచెం లగ్జరీ కస్టమ్డ్ అయిపోయారు. ఈ అడవిలో ఎన్ని రోజులు ఉంటారు సార్? ఒక మోటివేషన్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు షే గవరా చూస్తే బొలివియన్ జంగిల్స్ నుంచి ఫైట్ చేసినప్పుడు కూడా ఆ టైంలో ఒక ఫిలాసఫీ ఉండే, మేము ఒక మార్పు తీసుకురాబోతున్నాం. లాస్ట్ ఏమైంది సార్? షే గవరాతో కాల్పులు చనిపోయారు కదా ఆయన. అంటే అదొక మీరు చెప్తున్న కారణంతో పాటు నక్సల్స్ భారతదేశంలో సమస్యలు, దానికి ఉన్న భారత ప్రజలకు కావాల్సిన సమస్యల మీద పోరాటం చేసి ఇన్ని దశాబ్దాల పాటు ఉన్న పార్టీ నక్సల్స్ నుండి, పీపుల్స్ వార్ నుండి మావోయిస్ట్ పార్టీగా మారడం అంటే చైనాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ లీడర్షిప్ని మనం అడాప్ట్ తీసుకోబట్టి కొంత ప్రజలు మనకు దూరం అయ్యారనేది కూడా అనుకోవచ్చా? చైనా డిక్లైన్ కూడా ఒక రీజన్ సార్ దీనికి. స్టాలిన్ ఒకసారి, అప్పుడు రష్యాకి వద్దాం, స్టాలిన్ హైదరాబాద్ లిబరేషన్ కోసం ఆ టైంలో మన కమ్యూనిస్ట్ లీడర్ స్టాలిన్ని కలిసి హైదరాబాద్ని కమ్యూనిస్ట్ ఏరియాగా ఉంచుకుంటాం, మనం రాజ్యంగా తయారు చేద్దామని చెప్పారు. స్టాలిన్ వాజ్ ఆల్ ఫర్ ఇట్. మీరు కూడా చదువుంటారు, చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ గురించి. కానీ స్టాలిన్ ఒక మ్యాప్ వేసేసి, మ్యాప్ టేబుల్ మీద పెట్టి నాకు సీ రూట్ చూపించమన్నారు. ఎక్కడుంది సీ? మన బే ఆఫ్ బెంగాల్ ఇటు అరేబియన్ సీ ఎటు వెళ్ళొచ్చు మనం అని అడిగితే లేదు, కనెక్షనే లేదన్నారు.
ఫర్గెట్ ఇట్ అని చెప్పి బంద్ చేసి పడేశారు. వీళ్ళందరూ తిరిగి వచ్చారు, పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్లు ఆ టైంలో. చాలామంది దాని నుంచి ఆంధ్ర మహాసభ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఏం చెప్పారు, ఆ టైంలోనే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ని భారతదేశంలో మనం తీసుకురాలేమని చెప్పి అప్పుడే గుర్తుపట్టారు. అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి మన అందరికి తెలుసు సిపిఐ ఒరిజినల్గా ఉండే ఆ టైంలో, దాని తర్వాత స్ప్లిట్ అయ్యి సిపిఎం వచ్చిన తర్వాత. కానీ ఎప్పుడైనా సార్ మీరు చూసారా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో కేరళలో పినరాయి విజయన్ కాల్పులు జరుపుతున్నారు. అక్కడ అప్పుడప్పుడు అట్టపాడి ఏరియాలో కొంచెం నక్సల్ మూవ్మెంట్ ఉంది. బ్లాక్ థండర్ అని వాళ్ళ గ్రూప్, వాళ్ళ మన దగ్గర ఆక్టోపస్ ఇలా ఉన్నలాగా బ్లాక్ థండర్ గ్రూప్ ఉంది అక్కడ, గ్రే హౌండ్స్ లాగా. వీళ్ళది ఆలోచించండి, కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా అక్కడున్న సిపిఐ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కేరళలో. ఇదేంటి మీరు మనం కమ్యూనిస్టులు కదా, మన ఓన్ బ్రదర్ మీద మనం కాల్పులు జరుపుతున్నాం, వాళ్ళని చంపేస్తున్నాం అంటే పినరాయి విజయన్ చెప్పారు. ఆ ఫిలాసఫీ పోయింది. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ నౌ. ఒకసారి నక్సలిజం కేరళకు వస్తే మళ్ళీ మీరు ఏం చేయలేరు దాన్ని అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. బహుశా నేను అనుకుంటాను సార్, తెలంగాణలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, ఇవాళ ఒకరు అడిగారు అది హైదరాబాద్లో కర్ఫ్యూలు ఎందుకు లేవని చెప్పి. ఎన్టీ రామారావు గారు కొంచెం స్ట్రిక్ట్ పాలసీ ఉంచుకున్న ఆ టైంలో. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు, దానికోసం చంద్రబాబు నాయుడు మీద అటాక్ ఆబ్వియస్లీ జరిగింది. దాని తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఉన్నారు సార్. నేను అనుకుంటే అందరికన్నా లీనియంట్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఉన్నారు. ఆయనకి ఏదో సింపతి ఉన్నట్లు అనిపిస్తుంది నక్సలైట్స్, ఏముందో తెలియదు మనకి. కానీ నక్సల్ లీడర్షిప్ మీరు బీహార్ తీసుకోండి సార్, జార్ఖండ్ తీసుకోండి. జార్ఖండ్లో మీరు నక్సలైట్ ఛత్తీస్గఢ్లో నడుస్తున్న ఏం అక్కడ జార్ఖండ్ ఎక్కువ కనిపించట్లేదు. దండకారీన బెల్ట్ మొత్తం అక్కడి నుంచే కదా మొదలైంది. నేపాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పడిపోతే బహుశా అక్కడ కొంతమంది దాచుకున్నారేమో అక్కడ, నాకు అనుమానం ఉంది స్ట్రాంగ్గా. ప్రచండ గవర్నమెంట్ ఉన్నప్పుడు బహుశా సీనియర్ నక్సల్ లీడర్షిప్ అంతా అక్కడ ఉన్నారు. ఒకసారి ఆ గవర్నమెంట్ పడిపోయింది, అక్కడ సపోర్ట్ తగ్గింది. ఇటువైపు బీహార్, జార్ఖండ్ సపరేట్ అయిపోయారు. అది వాళ్ళ దాంతో సంబంధం లేదన్నట్లు అయిపోయింది తెలంగాణ వాళ్ళతో. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎన్కౌంటర్లు మొదలైనవి. భూపేష్ బఘెల్ వచ్చిన తర్వాత తగ్గింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ మొదలైంది. మనది ఐసోలేషన్ చూస్తున్నాం, ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటాం మనం. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ సిఆర్పిఎఫ్ నుంచి. మీరు చూడండి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది సార్ అమిత్ షాది. సిఆర్పిఎఫ్ని అక్కడి నుంచి మార్చి ఈ కోబ్రా యూనిట్స్ని కాశ్మీర్ పంపించారు. అంటే ఇక్కడ అయిపోయిందంతా, ఇంకేం లేదు, కాశ్మీర్లో చూసుకుంటారు ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి. అంటే ద నక్సల్ మూవ్మెంట్ అనుకుంటే ఇంకొక 2-3 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్నారండి, ఒక 4-5 ఉండొచ్చు. పొలిట్ బ్యూరోలో 4 ఉండొచ్చు. సో ఇది మేజర్ ఇష్యూ అనమాట. సో తెలంగాణలో ఉండే లీడర్షిప్ కానీ అక్కడ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వైపు ఉన్న లీడర్షిప్ నడిమిట్లో నేను స్టార్టింగ్లో మీకు అదే చెప్పాను సార్. నా అంచనా ప్రకారం స్ప్లిట్ నడుస్తుంది అక్కడ. ఐ థింక్ ఒక ఐడియాలజికల్ క్లాష్. మీరు చెప్పినట్ల తెలంగాణ లీడర్లే ఎందుకు సెంట్రల్ కమిటీలో ఉండాలి? సరే సీనియర్స్ ఉన్నారు. రామకృష్ణ ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? చనిపోయారు. సీనియర్ గణపతి గారు వేరే దేశంలో ఉన్నారు. ఇప్పుడు సీనియర్ లీడర్షిప్ లెవెల్లో ఆ టైంలో అప్పుడు ఉన్న వాళ్ళైతే మళ్ళీ రాజారెడ్డి గారు ఉన్నారు, అంతే. తక్కడిపల్లి వాసుదేవరావు ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మా ఉన్నారు, మల్లోజ వేణుగోపాల్ ఉన్నారు. ఇలా హిడ్మాని ప్రమోట్ చేసి సీనియర్ లెవెల్ హిడ్మాని స్టేట్ కమిటీలోకి తీసుకోలేదు ఇంకా. కానీ యాక్టివ్ మిలిటరీ ఆపరేషన్లో ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ తిప్పర్తి ఉన్నారు. మనం మాట్లాడాం దీనికన్నా ముందు కూడా. అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత నక్సల్ లీడర్షిప్ మొత్తం మారిపోతుందా అని అడిగాము. అప్పుడు మనం కొత్త యంగ్స్టర్స్ని తీసుకొస్తా అని ఒక డౌట్ ఉండే ఆ టైంలో. కానీ యంగ్స్టర్స్ ఎక్కువ లేరు సార్ పార్టీలో. మహిళలు కూడా పార్టీ నుంచి ఎక్కువ దూరం అయిపోయారు. నక్సల్ అవుట్ఫిట్లో లేరు ఇప్పుడే కొంతమంది. ఇదే సేమ్ ప్రాబ్లం. ఒక మహిళ ఎన్ని రోజులు ఉంటారు సార్ ఒక అడవిలో? వాళ్ళకు కూడా ఒక బయాలజికల్ నీడ్స్ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళు తీరుకులే. మెడికల్ కూడా సార్, ఇప్పుడు డాక్టర్లు కూడా భయపడతారు. ముందు అది ప్రాబ్లం లేకుండా ఏదో తుపాకీ చూపించే ఇప్పుడు ఉన్న దండకార్యంలో కూడా వాళ్ళు ప్రజలకు ఏం కావాలని విషయం మర్చిపోయి కేవలం జనతను సర్కారాన్ని పెట్టి ఒక చెరువు, ఒక స్కూలు కట్టించడం తప్ప మినహాయించి వాళ్ళకి కావాల్సిన మంచి హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ అవన్నీ మర్చిపోయారు పూర్తిగా. దాంతో అక్కడున్న ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఒకవైపు గవర్నమెంట్ ఫోర్స్ ఉంది, మరోవైపు పార్టీ. ఈ రెండింటి మధ్యన నగిలిపోతుంది ఎవరంటే ఆదివాసీలు.
కానీ ఆదివాసులు కూడా ఇప్పుడు ఆదివాసులు సపోర్ట్ కూడా కోల్పోవడం ప్రధాన కారణం ఏంటంటే కారణం వాళ్ళకి అదే. కావాల్సిన నీడ్స్ సరిగ్గా వీళ్ళు చేయలేకపోవడం. బస్సు వచ్చింది సార్, బస్తర్కి ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత ఒక ఇంట్లో టీవీ ఆన్ చేయండి, అది కూడా చేశారు. పర్టికులర్ హిడ్మా ఉన్న ఊర్లోనే టీవీ ఆన్ చేశారు. చేశారు. 75 సంవత్సరాలు పట్టింది ఇది కావడానికి. ఆలోచించండి. సో మార్పులు రాగానే ప్రజలు కూడా అదే చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో, కేరళలో ల్యాండ్ రిఫార్మ్ జరిగిన తర్వాతనే నక్సలిజం కంప్లీట్గా అవుట్ అయిపోయింది. అంటే కేరళ, వెస్ట్ బెంగాల్ వేరు కల్చర్, కేరళ కల్చర్ వేరు. వెస్ట్ బెంగాల్లో మీకు కొంత భూస్వామ్య వ్యవస్థ కనిపిస్తుంది, రైతాంగ పోరాటాలు ఉన్నాయి. కానీ కేరళలో మతాల కూడా మధ్యన కూడా విభేదాలు పెద్దగా లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళ మధ్యన 5%, 10% డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు అంత అగ్రెసివ్ కనిపించదు. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఒకటి ఉంది సార్, మీకు బేసిక్ ఇన్కమ్ బాగుంటే మీరు నక్సలిజం అవుట్ఫిట్కి వెళ్ళరు. ఇప్పుడు ముస్లిమ్స్ అనే వ్యక్తి కొన్ని విదేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ అయితే అక్కడ ముస్లిమ్స్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అక్కడ మీకు డబ్బు గలలో కూడా ఎక్కువ ముస్లిమ్స్ కనిపిస్తారు. మీకు త్రిశూర్ ఏరియాలో బంగారం షాపులు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు చాలా మంది. జాయ్ అలుకాస్, మొత్తం అలుకా ఫ్యామిలీ, మలబార్ ఫ్యామిలీ. సో మలబార్ ఫ్యామిలీ క్యాలికట్ నుంచి, నార్దర్న్ కేరళ. సో కేరళలో ఇన్కమ్ వైజ్ వాళ్ళు చాలా బాగుపడినప్పుడు నక్సలిజం అక్కడ లేకుండా, ఇప్పుడు కూడా లేదు. తమిళనాడు వైపు నుంచి వచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు దాంట్లో. నక్సలిజం ఉంటుందా? నాకైతే డౌట్ ఉంది సార్. ఎందుకంటే ఇంకా 6 నెలలు 8 నెలలు ఉన్నాయి మ్యాక్సిమం. ఈ 6 నెలలు 8 నెలల్లో ఐ థింక్ స్టెప్ బై స్టెప్ అమిత్ షా గారు ఫినిష్ చేసేస్తున్నారు అవుట్ఫిట్ని. అభయ్ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? అప్రూవల్ లేకుండా హైరార్కీ బేస్డ్ పార్టీలో, హైరార్కీ బేస్డ్ ఒక అవుట్ఫిట్లో ఎప్పుడు ఇట్లాంటి లెటర్ బయటకు రాదు. మీకు తెలిసిందే. ఒక చిన్న కమ్యూనికే ఇష్యూ చేయాలంటే కూడా పాలిట్ బ్యూరో కూర్చొని పాలిట్ బ్యూరో డిసైడ్ చేసి వాళ్ళు ఇష్యూ చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంతే. సిపిఐ కానీ సిపిఎంలో వాళ్ళు అవైలబుల్ కూర్చొని మాట్లాడే కొంత టైం లేదు, వాళ్ళకి అంత కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు అంతా పోలీసులకు ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నా అంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఐ థింక్ డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు పోలీసులు, నో డౌట్ అబౌట్. వాళ్ళకి ముందు కూడా ఉండే అన్అకౌంటెడ్ క్యాష్, అది దానికి ఆడిట్ లేదు, మనకు అందరు తెలిసిందే. సార్ అమౌంట్ అంటారు. సో దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. అండ్ ఐ థింక్ ప్రజలు కూడా దీంతో మీరు చెప్పినట్టు ఒక స్కూల్ రాగానే, లేకుంటే అక్కడ ఒక బస్సు వచ్చినా కానీ, ఒక టెలివిజన్ సెట్ వచ్చినా కానీ, కమ్యూనిటీ హాల్ కట్టినా కానీ వీళ్ళకి డెఫినెట్గా డెవలప్మెంట్ చూస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అనే మాట మీదనే నెక్స్ట్ రైట్లు ఇన్ని రోజులు ఆడుకున్నారు. ఆ డెవలప్మెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా మొత్తం ఇక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఇంకోటి వీళ్ళ మీద ఉన్న నిఘా సార్, అది చాలా టైట్ అయిపోయింది. మీకు తెలిసిందే, ఒక దళం ఇక్కడి నుంచి అక్కడ మూగానే వీళ్ళకి తెలిసిపోతుంది. ఎవరో ఉన్నారు, డెఫినెట్గా కోవర్ట్లు ఉంటారు, ఎక్కడ లేని కోవర్ట్లు అన్ని ప్లేసెస్లో ఉంటారు. కోవర్ట్లో ఉంచుకొనే వీళ్ళు డెఫినెట్గా అదంతా చేస్తున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పింది కొరియర్ కూడా, ఆ కొరియర్ సిస్టమ్ భాష మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అది లేదు, ఆ కొరియర్ సిస్టమ్ లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను కాలేజ్ చదువుకున్నప్పుడు మన రామ్నగర్ గుండు అని మా ఇంటి దగ్గర ఏరియా ఉండి, ఒకరే పక్కన నిలబడి మాట్లాడుతాం, మేము 5 మాట్లాడు, సడన్గా స్పెషల్ బ్రాంచ్ వచ్చి దిగి ఒక ఇంటి లోపల అయితే 10 మంది పట్టుకొచ్చేస్తారు వాటికి. తర్వాత అడిగితే కొరియర్లు అంటున్నారు వీళ్ళంతా. మీ దగ్గర రామ్నగర్ ఒకటి, హిమాయత్ నగర్ ఎక్కువ కొరియర్. ఇప్పుడు మేము ఉండే ఏరియా కూడా యాప్రాల్, అటువైపు అల్వాల్ కూడా చాలా ఫేమస్ ఉండే ఇదంతా. కానీ మా ఇంటి దగ్గర కదా గద్దర్ ఇల్లు ఉండే. అప్పుడు నెక్స్ట్ గద్దర్ ఫ్యామిలీ కూడా చూడండి సార్, ఇప్పుడు వాళ్ళ కూతురు మంచిగా స్కూల్ నడిపిస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆ స్కూల్ ఉండే వెంకటాపురంలో. ఇప్పుడు అది షిఫ్ట్ అయ్యి కొంచెం ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసింది. అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మెటీరియల్ కంఫర్ట్ అనేది కావాలి మాకు. మేము ఎన్ని రోజులు అడవిలో ఉంటాం. వరవర్రావు కానీ, గద్దర్ కానీ, ప్రొఫెసర్ హర్గోపాల్ కానీ వీళ్ళందరూ కరెక్టే, ఫిలాసఫీ వైజ్ బయట నిలబడి మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని మాట్లాడవచ్చు. వాళ్ళు అడవిలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజులు ఇది చూసుకుంటుంటారు. మేము కూడా ఒకరోజు ఇదంతా పక్కన పెడేసి సొసైటీకి వచ్చేస్తాం, అయిపోయింది. ఎందుకు ఎప్పుడు చూసినా టెన్షనే కదా సార్. ఎప్పుడు మీరు అన్నట్లుగా ఆ విధంగా వచ్చారనుకుంటా, భావజాలం చనిపోద్ది కదా. పోతుంది సార్. ఎక్కడుంది సార్ కమ్యూనిజం? అదే నేను ఇంకా ముందు అడిగాను, ఎక్కడుంది కదా? రొమేనియా పోయిందా సార్? పోలాండ్ పోయిందా? ఇప్పుడు బొలీవియా పోయిందా? ఒక మిగిలింది ఒక వెనిజువేలా ఒకటే. అక్కడ మన పరిస్థితి తెలిసేట్లుంది. క్యూబా అసలు ఎక్కడ లేదు క్యూబాలో. కానీ కొంతమంది మాత్రం అడవిలో ఉండి ఆ భావజాలం కాపాడడం కోసం చివరి వరకు ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఎండ్ గేమ్ వాళ్ళకి తెలిసిందే. అంటే ఇలా ఇన్ని సంవత్సరాలు లాక్డౌన్ ఉన్నాం కదా, ఇంకెందుకు బయటకని అది ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, బహుశా వాళ్ళకి సరెండర్ చేయడం ఆపర్చునిటీ ఇక్కడ ఇవ్వరేమో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అడవిలోనే కానీ చనిపోతే అంబరడే ఉంటాం కదా అని. ఎవరి కోసం? అదే ఇప్పుడు అక్కడ వచ్చిన క్వశ్చన్ మార్క్ అక్కడే. ప్రజల కోసం ప్రజలు ఎవరు వాళ్ళని సింపతి ఉండదు సార్, ఉండట్లేదు. ముందు ఉండే అన్నలు వచ్చారంటే వాళ్ళు బియ్యం ఇవ్వడము, అది ఇవ్వడము, ఇది అంత పెద్ద ఇది ఉండే, ఇది పెడుతుండే కదా, మీటింగ్లు పెడుతుండే, అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండే. నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న ఉందండి. మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రిని కాకుండా వర్గం కోసం వెళ్ళి
చనిపోతే మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. ఇప్పుడు ఆర్మీలో ఉన్న స్ట్రక్చర్ చూడండి, ఇండియన్ ఆర్మీలో మీరు ఆర్మీలో ఒక ఫైరింగ్లో లేకుంటే ఎక్కడన్నా ఒక ఎన్కౌంటర్లో మీరు చనిపోతే, టెర్రరిస్ట్తో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎవరు చూసుకుంటారు సార్? ప్రభుత్వం చూస్తారు కదా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ ఎవరు చూస్తారు? ఇక్కడ ఎవరు లేరు. అంటే నేను నా కొడుకును కని ప్రజల కోసం నేను పార్టీకి ఇస్తే నేను చివరి దశలో నేను అనాథగా చనిపోవాలా? అది. సో మీకు ఎవరు ఇస్తారు డబ్బులు? సరెండర్ చేస్తే ఎవరు ఇస్తారు? సరెండర్ చేసి ప్రభుత్వం ఇస్తుంది. Exactly. కానీ ఆవిడ అనాథ చనిపోతే నా దహన సంస్కారం ఎవరు చూస్తారు? అదే. సో మీరు సరెండర్ చేయండి. అదే ఇప్పుడు టాక్ నడుస్తుంది కదా. మీరు సీజ్ ఫైర్ అనట్లేదు, సరెండర్ అంటున్నారు. మేము ఆయుధాలు కింద పడేసి సరెండర్ చేస్తాం. ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో జరిగింది అది కాదు కదా. అప్పుడు అది చర్చలు నడిచింది. అప్పుడు ఆ టైం వాడుకుంటారు. ఇప్పుడు దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఎప్పుడైనా మీరు సీజ్ ఫైర్, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఎందుకు జరగట్లేదు? ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే హమాస్కి టైం ఇచ్చినారనుకో వాళ్ళు రీగ్రూప్ చేసుకుంటారు, ఆయుధాలు కొనుక్కుంటారు, ట్రైనింగ్ ఇస్తారు. కానీ నెక్సల్ అవుట్ఫిట్స్కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళకి ఫ్రెష్ రిక్రూట్స్ రావట్లేదు. రావు కూడా రాదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడున్న మీరు వెళ్ళారండి సార్. ఉస్మానియాలో వెళ్ళండి, చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేడు పరిస్థితుల్లో, భుజాలు బ్యాగ్ వేసుకొని కొండలు ఎక్కగలడా? అదే అంటున్నా. ఆ ఫిలాసఫీ వేరు ఉండే ఆ టైంలో. అప్పుడు భావజాలం వేరు, ఆ కసి ఉండేది. అప్పుడు ఉస్మానియా కానివ్వండి, అప్పుడున్న కాకతీయ ఫిలాసఫీ వేరు. కరెక్ట్ అండి. వీళ్ళందరూ పాటలు చూసిన తర్వాత, పాటలు విన్న తర్వాత లోపలికి వెళ్ళాలి. వీళ్ళందరూ చాలా మంది ఇంజనీర్సే కదా, వీళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది. మీరు రామకృష్ణ గారు తీసుకోండి, గణపతి గారు తీసుకోండి, అందరూ వరంగల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి వీళ్ళు. సో వాళ్ళేదో ఏం చెప్తారు, అన్ఎంప్లాయిడ్గా రోడ్డు మీద మన చనిపోయిన ఇద్దరు కూడా అగ్రవర్ణాలు, వాళ్ళు రెడ్డి, రామచంద్ర రెడ్డి. వాళ్ళకేం తక్కువ ఉండండి? వాళ్ళకేం తక్కువ ఉంటుంది? భూస్వాములు అంటారు వాళ్ళని, వాళ్ళే కదా. అవును. మళ్ళీ అదొక ఫిలాసఫీ మీద ఉన్నారు వాళ్ళు. ఆ ఫిలాసఫీ పోయింది సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఒకటి, ప్రజలు దూరం అయిపోయారు. రెండో, ప్రెషర్ గవర్నమెంట్ వైపు నుంచి. మూడోదేమో డెవలప్మెంట్ ప్రజలు చూస్తున్నారు. ఒక స్ట్రీట్ లైట్ వేయంగానే, ఒక రోడ్ వేయంగానే, ఒక బస్సు రాగానే, ఒక టెలివిజన్ సెట్, కమ్యూనిటీ హాల్ కట్టగానే, కుటుంబిషన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మహిళలకి ఉద్యోగం, కొంచెం పని వచ్చేది, వాళ్ళకు జీతం వచ్చింది. ఇదన్నీ చూసినప్పుడు ప్రజలు అంటారు ఎందుకురా లేనిపోయిన ప్రాబ్లం, దీంతోనే మనం నడిపించుకుందామని చెప్పి. మీరు సరే ఇంకా కొంతమంది 10 మందో 15 మందో, ఈవెన్ 100 మంది అని పెట్టుకుందాం సార్, రిమైనింగ్ ఫోర్స్. వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి ప్రజల దగ్గర వెళ్ళి పెట్టేసి కొంతమందిని ఇన్ఫార్మర్ అని చంపొచ్చు. ఇప్పుడు కూడా చేయొచ్చు అట్లాంటి. కానీ చేసిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ వాళ్ళకి తెలుసు ఏమవుతుంది అనేది, చాలా క్లియర్ ఉందని. ఓకే సార్, వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి బ్యాలెట్ ద్వారా, అంటే బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా రావాలని, ఎందుకంటే అటువంటి నిస్వార్థంగా వ్యక్తులు ఇప్పుడు సొసైటీకి కావాలి. ఒక రాజకీయ నాయకుడు కార్పొరేటర్ పోటీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ టైంలో వాళ్ళు వచ్చి ఎలాంటి అవినీతి లేకుండా, కరప్షన్ లేకుండా ఒక ఎన్నికలు నిలబడితే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, సర్పంచ్ గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎమ్మెల్సీ గానో గెలిపించడానికి. అటువంటి వాళ్ళు వచ్చి పోటీ చేయొచ్చు కదండి. చేయొచ్చు. ఎవరు ఆపలేదు సార్. దీనికన్నా ముందు ఎప్పుడైనా ఆపారు? ఎవరు ఆపరు కదా. రావచ్చు కదా, పోటీ చేయొచ్చు కదా. వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళు అనుకున్న ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలని వాళ్ళ బ్యాలెట్ ద్వారా చేయొచ్చు కదా. అసెంబ్లీ ఎలక్షన్ అంటే 25 కోట్లు ఖర్చు పెట్టాలి, మా దగ్గర డబ్బులు లేదంటారు. అసలు అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్ డబ్బులు. కనీసం పోటీ చేయొచ్చు కదా. అది కట్ట. సో మీరు ప్రచండ గవర్నమెంట్ చూడండి సార్. నేపాల్లో 3 గవర్నమెంట్స్ ఉండే మెయిన్గా ఎప్పుడు కూడా ఉన్నది. ఒకటి నేపాలీ కాంగ్రెస్ పార్టీ, మిగతా 2 మావోయిస్టులు, కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్. అక్కడ మళ్ళీ ప్రజలు ఎందుకు విత్డ్రా చేశారు సార్? అక్కడ ఎందుకు యంగ్స్టర్స్ రోడ్డు మీద వచ్చారు? కరప్షన్. అంటే నెక్సల్ అవుట్ఫిట్స్లో కూడా కరప్షన్ వచ్చేసింది అక్కడ. ప్రచండ ఎన్ని రోజులు గవర్నమెంట్లో ఉన్నారు సార్ ప్రధానమంత్రిగా? ఎక్కువ రోజులు ఉండలేకపోయారు కదా. అంటే మీరు కమ్యూనిస్ట్, ఒక యూటోపియన్ సిచ్యువేషన్ కదా, అందరు చెప్తుంటారు కదా. క్యూబా చూడండి, ముందు ఫిడెల్ కాస్ట్రో ఉన్నప్పుడు ఏం క్యూబా అని, మా కేరళలో చాలా ఫేమస్ అది మోడల్, డెవలప్మెంట్ మోడల్ అంటే క్యూబా మోడల్. ఏం డెవలప్ అంటే ఎవరికి తెలియదు. అది ప్రజలకు తిండి లేదు, ఏం లేదు అక్కడ, అది డెవలప్మెంట్ మోడల్. వెనిజువేలాలో ఒక బ్రెడ్ లోఫ్ తీసుకోవాలంటే ఒక లారీ మొత్తం క్యాష్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది ప్రాబ్లం. నెక్సలిజం అనేది ఫస్ట్ కమ్యూనిజం బేస్ చూస్తే కమ్యూనిజమే వైప్అవుట్ అయిపోయింది కంప్లీట్గా. మీరు సాలిడారిటీ అండ్ లెక్ వెలెస్ ఆ టైంలో తీసుకొచ్చిన మూమెంట్ పోలాండ్లో, అప్పటి నుంచి కమ్యూనిజం అక్కడ పోయింది. ఇక్కడ గోర్బచోవ్ తీసుకొచ్చి పెరెస్ట్రాయికా తీసుకొచ్చిన తర్వాత కమ్యూనిజం ఇక్కడ పోయింది. భారతదేశంలో అట్లా ఒక మూమెంట్ జరగలేదు. కానీ ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మీరు బస్సులు పెట్టడం, అదంతా ఫోటో ఆప్ అంటారు సార్, ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్క బస్సు చాలు, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఫోటో వస్తుంది, అన్ని పేపర్లు వస్తుంది. ఆ బస్సు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ డేతో బస్సు వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైట్లు వచ్చేసాయి, స్కూళ్ళు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, టెలివిజన్ సెట్ పెట్టారు, కమ్యూనిటీ టెలివిజన్స్. అరే
డెవలప్మెంట్ ఇది అని చెప్పేసి. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మెటీరియల్ కంఫర్ట్ మీరు చెప్పినట్లు ఒక మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. వాడు ఒక ఏం చెప్తారు, ఒక సిటీకి వెళ్ళి కొంచెం తిరిగి రావడానికి దానికన్నా వాడు ఎంతోమంది సిటీ నుంచి వస్తారు సార్, నన్ను కలవడానికి వస్తారు కొంతమంది పిల్లలు. నేను చెప్తే ఇంత దూరం ఎందుకు వస్తున్నావు బాబు, నన్ను ఫోన్లో మాట్లాడొచ్చు కాదు సార్, మిమ్మల్ని కలవడానికి వస్తుంది సార్ అంటారు. గంట సేపు కోసం 6 గంటలు ట్రావెల్ చేసి వస్తాడు. ఏంటంటే మనకు నాలెడ్జ్ కావాలి సార్ అంటున్నారు. ఇవాళ పొద్దున ఒక అబ్బాయి నాతో గంట సేపు మాట్లాడారు సార్, ఏదేదో ఇష్యూస్ నాకు కూడా తెలియని ఇష్యూస్ అడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏదో పల్లెటూరులో ఉంటాయంట. అంటే వాళ్ళకి నాలెడ్జ్, వాళ్ళకు కూడా నేను స్టేట్ ఎగ్జామ్ రాయాలి, ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నీ ఉన్నాయి, ఎగ్జామ్ రాద్దాం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, ఇదొక ఫిలాసఫీ వచ్చేసింది కదా. మీరు అమీర్పేట్ కానీ మీరు దిల్సుఖ్ నగర్ కానీ మీరు ఇట్లాంటి ప్లేస్లో వెళ్తే మీరు చూడండి సార్, ఎంతమంది పిల్లలు పల్లెటూరు నుంచి వచ్చి చదువుతున్నారు సార్ అక్కడ. వీళ్ళందరూ ఒక టైం పొటెన్షియల్ రిక్రూట్స్ ఉండే నక్సలిజంకి, ఇప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి జరిగిపోయారు. ఇప్పుడు ఉన్నదంతా ముస్లోలే. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు నడిపిస్తారో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే బాటమ్ లేయర్ కొట్టేశారు పోలీస్ ఫస్ట్, ఇన్నర్ రింగ్ ప్రొటెక్షన్ లేదు, వీళ్ళకి మిడిల్ రింగ్ ప్రొటెక్షన్ కూడా లేదు. వీళ్ళ దగ్గర కోర్ గ్రూప్ ప్రొటెక్షన్ ఒకటే ఉంది వీళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ రైట్. ఆ కోర్ గ్రూప్ కూడా ఎన్ని రోజులు ఉంటారో చూడాల్సింది, ఎందుకంటే ప్రజా సంఘాలు ఒకసారి అది పోయిందనుకోండి దే ఆర్ అవుట్. సూపర్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలు లేవు కాబట్టి ప్రజలకు పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చింది అంటున్నారు సురేష్ గారు. ఒకప్పుడు భావజాలం, ఒకప్పుడున్న నక్సలిజం, ఒకప్పుడున్న పరిస్థితికి, భూస్వామ్య వ్యవస్థకి, పెత్తందారుల పోకడలకి వ్యతిరేకంగా వెళ్ళిన సంఘాలన్నీ కూడా, యువకులు కూడా ఇప్పుడు భారతదేశంలో అటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి ఏం కావాలనే విషయాన్ని పార్టీ దృష్టి పెట్టుంటే పార్టీ మరికొంతకాలం ప్రజలకు దగ్గరగా ఉండేది. కానీ పార్టీ ఎంచుకున్న లైన్ ఎప్పుడుదో ఆ లైన్ మీద నిలబడబట్టే ఈరోజు ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చింది. పక్కనున్న దేశాల్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఏ మావోయిస్టు పార్టీ వెనక లేకపోయినా ప్రజలు తమకు తాముగా నిలబడి ప్రభుత్వాలు పోరాటం చేసిన సంఘటనలు మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ తమకు ఎంచుకున్న పందాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి సర్పంచ్గానో ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని, పార్టీ ఎంచుకున్న సిద్ధాంతాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ప్రజలందరూ వాళ్ళని గెలిపించడానికి ముందున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది నక్సల్ గ్రూప్లో జరుగుతున్న విభేదాలపై సురేష్ గారితో విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.